ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈరోజు ప్రధానమైన న్యూస్ పేపర్లో వచ్చిన జాబ్ న్యూస్ గురించి చూస్తున్నాము. వివిధ ఉద్యోగాల గురించి అప్డేట్ అయితే వివిధ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇది న్యూస్ పేపర్లో వచ్చిన టాపిక్స్. దీన్ని బట్టి మనం అనాలసిస్ చేయడం జరుగుతుంది వీడియోలో. ఇక్కడ చూసినట్టయితే మొదటి అప్డేట్ అయితే జాబ్ క్యాలెండర్ ఏది, జాబులేవి అనే శీర్షికతో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ న్యూస్లో మనం చూసినట్టయితే జాబులేవి, జాబ్ క్యాలెండర్ ఏది, 2 లక్షల ఉద్యోగాలు బుట్ట దాఖలు, రాష్ట్ర సర్కారుపై నిరుద్యోగుల మండిపాటు, మే నెలల్లో నోటిఫికేషన్ అంటూ కొత్త లీకులు, 6 నెలలంతా ఎన్నికలు, కోడ్ తప్ప ఉద్యమానికి సై అంటున్న ఉద్యోగార్థులు అంటున్నారు. అంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు మనకు 2024లో అన్నారు, 2025 సంవత్సరం వచ్చింది, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అదంతా ఒట్టి బుట్ట దాఖల ముచ్చట, అంతా బోగస్ ముచ్చట అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. రాష్ట్ర సర్కారుపై నిరుద్యోగుల మండిపాటు అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజమే, ఇప్పుడైతే నిరుద్యోగులు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే మనకు మే నెలలో నోటిఫికేషన్ అని చెప్పడం వలన చాలామందికి అసహనానికి గురవుతున్నారు. 6 నెలలు అంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో మనకు కొన్ని ఎమ్మెల్సీ కోడ్ రాబోతుంది. అదేవిధంగా మనకు మార్చి లేదా ఏప్రిల్లో ఎండాకాలం ఉంది కాబట్టి అక్కడ మేము గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాము, జూన్లో పెడతామనేది ఒక వాదన వస్తుంది. దాని కారణంగా ఎన్నికల కోడ్ అనేది కనబడుతుంది. రానున్న 6 నెలలంతా ఎన్నికలేనంట, తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది. కాబట్టి దీనిపైన ఉద్యోగార్థులు ఉద్యమానికి సై అంటున్నారు అని చెప్పేసి రాసిండు. నమస్తే తెలంగాణ. ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు. ఇవి అశోక్ నగర్లో నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధానమైన హామీలు. ఏడాది గడిచిన అతిగతి లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై దగాపై రగిలిపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను మీ ఖాతాలో వేసుకొని ఎన్నాళ్ళు ఏమర్చుతారు అంటూ మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీలను నెరవేర్చాలని, లేదంటే కాంగ్రెస్ మోసాలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది న్యూస్. ఇదంతా దిల్సుఖ్ నగర్లో జేఏసీలుగా ఏర్పడి సర్కార్పై మరో సమరానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో గ్రూపులు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. నిజమే, మనోళ్ళు అయితే చాలా 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 కోపంతో ఉన్నారు నిరుద్యోగులు ప్రభుత్వం యొక్క విధానాలపైన. ఎమ్మటే మనకు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకుపోయి మనకు మేళ పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు. త్వరగా ప్రభుత్వము ఎస్సీ సబ్ రిజర్వేషన్పై లెక్క తెల్చాలి, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని చాలామంది అంటున్నారు. ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ను ఓడిస్తాం, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మరిన్ని మోసాలకు తెరలేపుతుంది, 2 లక్షల ఉద్యోగాలు అబద్ధం, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అబద్ధం, ఇది చాలదంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి అంటూ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంది. నిరుద్యోగుల సత్తా చూపుతాం, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీని ఓడిస్తాం. 100% మనం మొన్న మాట్లాడుకున్నాము. మొన్న ఏమైందంటే మీ అందరికీ తెలుసు, మనకు గ్రూప్ 1లో 450 ఉద్యోగాలు అన్నారు, ఇది ఫేక్ అని చెప్పిన. అండ్ G2లో అంటే గ్రూప్ 2లో 800 ఉద్యోగాలు అన్నారు, ఇది ఉంటే ఇంత సంఖ్య ఉండవచ్చు కానీ ఇప్పుడైతే రాదు, కొద్దిగా టైం పడుతుందని చెప్పిన. అండ్ పోలీస్ కానిస్టేబుల్లో 10,000 ఉద్యోగాలు అన్నారు, ఇది నిజమే కానీ ఇప్పట్లో ఇది నోటిఫికేషన్ రాదు అని కూడా చెప్పిన. అంటే ఇదంతా కూడా నేను ప్రతి లైవ్లో చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక ఎన్నికల స్టంట్ కోసము వీళ్ళు ఆలోచించే ఒక వ్యూహం, వీళ్ళు ఒక స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ అంటే పొలిటికల్ వ్యూహం అంటారు. ఆ విధంగా నెక్స్ట్ ఒక అప్డేట్ చూసినట్టయితే ఇది సాక్షిలో వచ్చింది. ఇక్కడ డిస్కామ్లలో 3,260 కొత్త కొలువులు. ఇది డిస్కామ్లు అంటే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ డిస్కామ్లు ఉంటాయి కదా, దాంట్లో 3,260 కొత్త కొలువులు. దీంట్లో జూనియర్ లైన్మెన్, JLM అంటే జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు వచ్చేసి 2,812 అండ్ 330 వచ్చి సబ్ ఇంజనీర్లు అండ్ 118 వచ్చి ఏఈ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు. ఇవి కూడా భర్తీ చేయనున్నారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ అయితే రానుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి ఈ విధమైన న్యూస్ అవసరమైతే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఇంకో ప్రధానంగా మనకి ఇక్కడ రాసింది ఏంటంటే రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొలువుల జాతర ప్రారంభం కానుంది. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ
టీజీఎస్బిడి ఎస్పీడీసీఎల్ 2212 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు 30 సబ్ ఇంజనీరు, 18 అసిస్టెంట్ ఇంజనీర్ల ఎలక్ట్రికల్ సివిల్తో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్బిడిసిఎల్ 600 జూనియర్ లైన్మెన్లు, 300 సబ్ ఇంజనీర్లు, 100 అసిస్టెంట్ ఇంజనీర్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సమర్పించిన నివేదికలో తెలిపాయి. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎవరైతే మరి ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. ఇప్పటికెళ్ళి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మీకు మంచి సక్సెస్ రేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఫిబ్రవరిలోనే లేదంటే మే లేదా జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అండ్ మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ కూడా ఫిబ్రవరిలోనే జరుగుతాయి. లేకపోయి ఉంటే మే నెల లేదా జూన్ నెల జరగవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారుల అంచనా. పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ఎండల తీవ్రతతో ఏప్రిల్లో కష్టమని వెల్లడి జరిగింది. కేబినెట్ అనుమతిస్తే 15-20 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే సన్నాహాలు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించిన ఉన్నత అధికారులు. ఇది మనకు ఈరోజు వచ్చిన ప్రధానమైన న్యూస్. ఇది కోచింగ్ సంబంధించిన ఒక మంచి న్యూస్. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్. ఇది మీకు మంచి అప్డేట్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఇది ఏంటంటే బీసీ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్కు దరఖాస్తులు ఆహ్వానం. అంటే ఇది బీసీ స్టడీ సర్కిల్లో మనకు 100 రోజుల ప్రోగ్రామ్. ఇది ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఆర్ఆర్బీ అండ్ బ్యాంకు కోచింగ్లు అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తుందో ఆ ఉద్యోగాలన్నిటికి సంబంధించిన ఇది ఫ్రీ కోచింగ్ అన్నమాట. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా అవకాశం ఉంది. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్ తదితర రిక్రూట్మెంట్లకు ఉచిత కోచింగ్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 20 నుంచి జనవరి నెల 20 నెల నుండి అండ్ అర్హత గల అభ్యర్థులు జనవరి 20వ తారీఖు నుండి ఫిబ్రవరి 9వ తారీఖు వరకు ఈ వెబ్సైట్లో అంటే www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్ అండ్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా జరుగుతుందని, ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. ఫిబ్రవరి 15 నుంచి కోచింగ్ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1,50,000కు మించకూడదని తెలిపారు. ఇక్కడ మెయిన్గా మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క వెబ్సైట్కి ఫస్ట్ లాగిన్ కాండి. అంటే బ్రౌజింగ్ చేయండి. www.bcstudycircle.cgg.gov.in మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు ఇంటర్లోను డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ తీస్తారు. ఆ మెరిట్ తీసిన వాళ్ళకు ఫిబ్రవరి 12వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తారీఖు ఈ 2 రోజులు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్లో ఎవరైతే వస్తుందో వాళ్ళకు ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఈ ఫ్రీ కోచింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? 100 రోజుల ఫ్రీ కోచింగ్ ఉంటుంది. 100 డేస్. ఈ 100 డేస్ ఫ్రీ కోచింగ్లో మీకు మెటీరియల్ ఇస్తారు, మీకు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. అదేవిధంగా మీకు మంచి ఫ్యాకల్టీతోనైతే మీకైతే క్లాసులు చెప్తారు. ఇవన్నీ కూడా అన్ని ఎగ్జామ్స్లకు యూజ్ అవుతాయి. ఎవరికైతే ఇది అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది మంచి అవకాశము. ఇప్పట్లో మనకు నోటిఫికేషన్స్ లేవు. ఈ నోటిఫికేషన్ లేని టైంలో మనోళ్ళు ముందు వెళ్ళి కోచింగ్ తీసుకున్నట్టయితే ఈ ఫ్రీ కోచింగ్లో జాయిన్ అయినట్టయితే మీకు ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకనంటే మీకు నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపరేషన్కి వెళ్తున్నారు కాబట్టి మీకు అందరికంటే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం కల్పించే వేదికగా దీన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది మీకు ఇట్లా తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నేను అనుకుంటున్నా మార్చి వరకు ఖచ్చితంగా అండ్ గ్రూప్ 1కు అండ్ 2కు అండ్ 3కి కూడా ఈ బీసీ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇస్తారు. ఇది ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పటికీ బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్లో జరుగుతూనే ఉంటాయి. మీరైతే దీనికైతే అప్లై చేసుకోండి. ఇది చాలా ఫ్రీ కోచింగ్ కాబట్టి మీకు మెరిట్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు.
మళ్ళీ నెక్స్ట్ ఎస్సీ స్టడీ సర్కిల్లో కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఓకే, ఈరోజు అయితే గ్రూప్ 2 ప్రాథమిక కీ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాథమిక కీలో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో వీడియో ద్వారా కామెంట్ చేయండి. నైట్ అయితే లైవ్ ఉంటుంది. లైవ్లో మనము మాట్లాడుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.